Represented by La Lens TV. ఈ రోజు మనం సోషల్ మీడియాలో దాంతో పాటుగా న్యూస్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక సినిమా అదేమిటంటే ది కేరళ స్టోరీ గురించి. ఇప్పుడు మనం ది కేరళ స్టోరీ 2 గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది కాంట్రవర్సీ కోణంలో కాదు, పూర్తిగా చట్టపరమైన కోణంలో మాట్లాడుకోబోతున్నాం. ఒక సినిమాపై కేసు ఎందుకు పడుతుంది? సినిమా రిలీజ్ను ఆపేందుకు అధికారం ఉంటుందా? సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టులో కేసు వేసుకోవచ్చా? భారత రాజ్యాంగం ప్రకారం దర్శకునికి ఎలాంటి హక్కులు ఉంటాయి? దాంతోపాటుగా ప్రజలకు ఉన్న హక్కులు ఏమిటి? భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. స్టెప్ బై స్టెప్గా చాలా స్పష్టంగా తెలుసుకుందాం లీగల్ కోణంలో. నేను రాజు కొంగంటి ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1A ప్రకారం ప్రతి భారతీయునికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛా హక్కు అనేది ఉంటుంది. అయితే సినిమా కూడా ఒక కళారూపకం కావడం దర్శకులు మరియు నిర్మాతలు తమ యొక్క కథను చెప్పే హక్కు కలిగి ఉంటారు. నిజ సంఘటనలు లేదా వివాదాస్పద అంశాలను చూపించవచ్చు. అయితే ఈ యొక్క హక్కు అనేది అబ్సల్యూట్ కాదు. అందుకే సినిమాలపై వివాదాలు వచ్చినప్పుడు కోర్టులు ఆర్టికల్ 19 క్లాస్ 1A ప్రకారంగా ముఖ్యంగా వీటిని పరిశీలించడం జరుగుతుంది. రెండో విషయానికి వస్తే రీజనబుల్ రెస్ట్రిక్షన్. అంటే ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం ప్రభుత్వం లేదా కోర్టులు కొన్ని పరిమితులలో భావ వ్యక్తీకరణ అంటే భావ స్వేచ్ఛను పరిమితం చేయవచ్చు. ఎలా అంటే ముఖ్యంగా దేశ భద్రత, ప్రజాశాంతి అంటే పబ్లిక్ ఆర్డర్, నైతికత అంటే మొరాలిటీ, పరువు నష్టం అంటే డిఫమేషన్, ఈ యొక్క పరిమితులు అమలులోకి వస్తాయి. అందువల్ల ఒక సినిమా ప్రజల్లో ఉద్రిక్తత కల్పించే ప్రమాదం ఉందని భావిస్తే ఆ యొక్క అంశం కోర్టులో పరిశీలనకు వస్తుంది. ఇక్కడ మూడో విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రకారం ఫిలిం సర్టిఫికేషన్. భారతదేశంలో ఉన్నటువంటి సినిమాలు విడుదలకు ముందు తప్పనిసరిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ అంటే CBFC నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రకారం అమలులో ఉంది. అయితే CBFC సినిమా కంటెంట్ను పరిశీలించి UA వంటి సర్టిఫికేట్లు ఇస్తుంది. అయితే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా సినిమాపై కోర్టులో కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉంటుంది. అంటే సెన్సార్ సర్టిఫికేట్ ఉన్నా కూడా లీగల్ ఛాలెంజ్ చేయవచ్చు. ఇక్కడ నాలుగో విషయం ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ. కోర్టు పవర్స్ ఎలా ఉంటాయంటే భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు మరియు సుప్రీంకోర్టుకు జ్యుడిషియల్ రివ్యూ అనే అధికారం ఉంటుంది. అంటే ప్రభుత్వం లేదా సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కూడా కోర్టులు పరిశీలించవచ్చు. ఒక సినిమాపై కేసు వచ్చినప్పుడు కోర్టు అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మరియు పబ్లిక్ ఇంట్రెస్ట్ మధ్య సమతుల్యతను చూసి నిర్ణయం తీసుకుంటుంది. చాలా సందర్భాలలో కోర్టులు పూర్తిగా బ్యాన్ చేయకుండా కొన్ని సన్నివేశాలను తొలగించమని ఆదేశించవచ్చు. ఇక్కడ ఐదో పాయింట్ వచ్చేసి రిలీజియన్ ఫ్రీడమ్. ఆర్టికల్ 25 నుండి 28 వరకు తెలియజేస్తుంది. అంటే ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తమ మతాన్ని అనుసరించే ప్రచారం చేసే హక్కు ఉంటుంది. అయితే ఇది కూడా పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ లోబడి ఉంటుంది. ఒక సినిమా మతానికి సంబంధించిన విషయాలను చూపించినప్పుడు అది ఇతర మతాల స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉందా లేదా అనేది అంశాన్ని కోర్టు పరిశీలిస్తుంది. అందువల్ల మత సంబంధిత అంశాల సినిమాలలో ఎక్కువగా లీగల్ సెక్యూరిటీకి గురవుతాయి. ఇక్కడ ఆరో విషయం ఏంటంటే క్రిమినల్ లాస్. అంటే IPC ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, లేదంటే BNS ప్రొవిజన్స్ కావచ్చు. ఒక సినిమా వల్ల సామాజిక విభేదాలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తే భారతీయ క్రిమినల్ చట్టాల ప్రకారం కొన్ని సెక్షన్లు వర్తించవచ్చు. ఉదాహరణకు మతాల మధ్య విద్వేషం పెంచే చర్యలు, సామాజిక శాంతి భంగం కలిగించే చర్యలు వంటివి అంశాలను క్రిమినల్ లా పరిధిలోకి వస్తాయి. కంటెంట్ విషయంలో కోర్టులు సాధారణంగా కళాత్మక స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తాయి. ఏడో విషయం వచ్చేసి డిఫమేషన్ లా అంటే రిప్యుటేషన్ ఆఫ్ ప్రొటెక్షన్. ఒక వ్యక్తి లేదా సమూహం తమకు పరువు నష్టం జరిగిందని భావిస్తే డిఫమేషన్ కేసు వేయవచ్చు. ఇది భారతీయ చట్టాలలోని సివిల్ మరియు క్రిమినల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒక సినిమా కథ నిజమైన వ్యక్తులు లేదా సంఘటనలను సూచించేలా ఉంటే బాధితులు కోర్టులో ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అయితే ఫిక్షనల్ డిస్క్లైమర్ ఉన్నప్పుడు నిర్మాతలకు కొంత రక్షణ అనేది లభిస్తుంది. ఇక్కడ మనం 8వ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే భారత సుప్రీంకోర్టు అనేక కేసులలో చెప్పింది. అదేమిటంటే సినిమా అనేది ఒక కళారూపం అని స్పష్టం చేసింది. సాధారణంగా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటాయనే కారణంతో సినిమా బ్యాన్ చేయడాన్ని కోర్టులు ఎక్కువగా ప్రోత్సహించవు. ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వహించడం బాధ్యత అని కోర్టులు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఇక్కడ 9వ పాయింట్ వచ్చేసి అడల్ట్ చూజ్ అండ్ ద పర్సనల్ లిబర్టీ. అంటే ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవన స్వేచ్ఛ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు కూడా ఇందులో భాగమే. అయితే
సినిమా కథలో వ్యక్తిగత నిర్ణయాలు, సంబంధాలు లేదా జీవన ఎంపికలు ఉంటే కోర్టులు ఆర్టికల్ 21ను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 10వ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంపార్టెంట్ లీగల్ రియాలిటీ అంటే కోర్టు డిసిషన్ ఎలా ఉంటుంది అంటే, సినిమాపై కేసు వచ్చినప్పుడు కోర్టు సాధారణంగా 3 అంశాలను పరిశీలిస్తుంది. అదేమిటేమిటంటే భావ స్వేచ్ఛ హక్కు, ప్రజాశాంతి మరియు సమాజ ప్రయోజనం, కంటెంట్ నిజంగా హానికరం ఉందా లేదా. ఈ యొక్క మూడింటి మధ్య బ్యాలెన్స్ చూసి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు. మొత్తానికి మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ప్రతి వ్యక్తికి భావస్వేచ్ఛ హక్కు అనేది ఉంటుంది. అదే సమయంలో సమాజంలో శాంతి భద్రతలను కాపాడడం కూడా చాలా ముఖ్యమైన బాధ్యత. సినిమాపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే కోర్టును ఆశ్రయించడం కూడా ప్రజాస్వామ్య హక్కే. చివరికి ఒక సినిమా విడుదల కావాలా వద్దా అనే విషయం ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం మీద కాదు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు మరియు కోర్టుల యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కోర్టులు ఎప్పుడూ కూడా భావ స్వేచ్ఛ మరియు సమాజ ప్రయోజనాల మధ్య సమతుల్యతను చూసి నిర్ణయం తీసుకుంటాయి. అందుకే మనం కూడా ఎలాంటి విషయం తలెత్తినా కూడా భావోద్వేగాల కంటే చట్టపరమైన అవగాహనతో చూడడం చాలా అవసరం. చట్టాన్ని తెలుసుకోవడం అంటే మన హక్కులు మనం కాపాడుకోవడం అనే అర్థం. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో ఒక సినిమా రిలీజ్ కావడానికి కోర్టులు అడ్డుపడతాయా, కోర్టులో ఎలా ఛాలెంజ్ చేయవచ్చు, అంటే ఒక మనిషికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు అనేది ఉంటుందా ఉండదా, అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏమిటి, భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఏం తెలియజేసింది అనే విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది అని అంటే, ఒక సినిమా ఆపడం ప్రజల చేత అవుతుందా, ఒక సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మనం కోర్టులో పిటిషన్ వేయవచ్చా, కోర్టులో ఆ సినిమా బయటికి వస్తే మత విద్వేషాలు పెరుగుతాయి, శాంతి భద్రతలలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అనే విషయాలు ఎలా ఉంటాయి అనే విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.